బతికితే ఈ రాసుల వారిలా బతకాలి. బాధలు ఉన్నా సరే వీరి రూటే సపరేటు. కొంతమంది తమ జీవితంలో ఏ చిన్న చేదు ఘటన జరిగినా పదే పదే దాన్ని గుర్తు చేసుకోవడం, ఇంటికి వెళ్లి గట్టిగా ఏడవడం, లోలోపల బాధపడటం మనం చూస్తుంటాం. అయితే అది వాళ్ళ బలహీనత కాదు. జాతకం ప్రకారం రాశి ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొండంత బాధలో ఉన్నా ఇంకా కొంతమంది గుండెల్లోనే దాచుకుని ఇంటికి వచ్చిన వారి ముందు ఎక్కడికి వెళ్లినా నవ్వుతూనే ఉంటారు. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు తమ బాధను ఎవరికీ చూపించకుండా తమ చిరునవ్వు వెనుక దాచుకుంటారు. ఇంకొందరు పరిస్థితిని బట్టి ఇంట్లో గొడవలు జరగకూడదని భావిస్తారు. వాళ్ల బాధను తమతో లోపల దాచుకుని తమతో ఉన్న వ్యక్తుల ఉత్సాహం ఎక్కడ తగ్గుతుందో తెలుసుకుని తమ బాధను దాచుకుంటారు. వారి బాధను దాచడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. ఈ రకమైన గుణం కొన్ని రాసుల్లో పుట్టిన వారిలో జన్మతహా కనిపిస్తుంటుంది. నిజంగానా అని ఆశ్చర్యపోకండి. ఏ రాసుల వారు తమ బాధను చిరునవ్వు వెనుక దాచుకుంటారో చూద్దాం. కర్కాటకం. ఈ రాశికి చెందిన వ్యక్తులు సాధారణంగా ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉంటారు. ఇతరుల శ్రేయస్సు, తమ ప్రియమైన వారి శ్రేయస్సు కోసం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఈ విషయంలో తమ బాధను దాచుకుని చిరునవ్వుని ప్రదర్శిస్తారు. తమలోని ఆందోళన లేదా ఒత్తిడి నుండి రక్షించుకోవడానికి బాధను మనసులో దాచుకుంటారు. సింహం. సింహరాశి వారు చాలా దృఢంగా, నమ్మకంగా ఉంటారు. వారి బలం, విశ్వాసం తగ్గిపోతున్నందున వారు తమ హృదయ వేదనను వారి చిరునవ్వు వెనుక దాచుకుంటారు. తుల రాశి వారు దౌత్యవేత్తలు, శాంతి ప్రేమికులు కూడా. తమ రిలేషన్ ఏమాత్రం దెబ్బతినకుండా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడానికి ట్రై చేస్తుంటారు. ఈ సందర్భంలో తమ మనసులో బాధను మునిపంటి కింద దాచుకుని చిరునవ్వుతో అందరిలో తిరుగుతుంటారు. ధనుస్సు రాశి వారు సానుకూల దృక్పథంతో పాటు సాహస స్వభావానికి ప్రసిద్ధి చెందినవారు. చుట్టుపక్కల వాళ్ల మూడ్ డిప్రెషన్ కు గురై ఉత్సాహం తగ్గిపోవడంతో ఎవరి ముందు కూడా తమ బాధను ఎక్కడా చూపించరు. మీన రాశి గల వ్యక్తులు చాలా సున్నితత్వం, సానుభూతి కలిగిన వ్యక్తులు. వారు చాలా బాధలో ఉన్నప్పటికీ దానిని ఉల్లాసంగా ముసుగులో దాచుకుంటారు. ఈ రాశికి చెందిన వారు జీవితంలో తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ఎక్కువ గుర్తింపు, ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఎక్కడా తమ బాధను బయటపెట్టరు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.